ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదిగోండి కాఫీ. ఎవరిదండి ఆ ఫోటో? ఏ ఎవరైతే నీకెందుకే? తననెక్కడో చూశానే. మీరెందుకండి కంగారు పడుతున్నారు? ఏదైనా తప్పు చేస్తున్నారా? హే, నేనెందుకు తప్పు చేస్తాను? నేనేం చేసినా పాపను బాగా చూసుకోవడానికే కదా. అది కాదండి, ఆ మేడము. హే, ఊరికే ప్రతి విషయంలో ఏలు పెట్టుకో. అయినా నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. లేనిపోని ఉచిత సలహాలు ఇవ్వకుండా వెళ్ళి పని చూసుకో. రే సూరిక, ఎక్కడున్నారా మీరు? ఇక్కడే టీ తాగుతున్నాం అన్నా. చెప్పండి అన్నా. సరే, లొకేషన్ పెడుతున్నాను, అందరూ అక్కడికి వచ్చేసేయండి. సరే అన్నా. అన్నా, ఆ అమ్మాయి ఈ రూట్లోనే వస్తుందా? కరెక్ట్గా కనుక్కున్నావుగా? ఆ శేషు గారు పంపిన లొకేషన్ ఇదేరా, ఈ రూట్లోనే వస్తుందట. కాసేపు వెయిట్ చేద్దాం. రై, అదిగోరా అమ్మాయి వస్తుంది. మాస్కులు పెట్టుకోండి, తొందరగా వేసుకోండి రా. రై. రై, సైడ్కి దాక్కోండి. ఎవరు మీరు? హే, ఆ బ్యాగ్ ఇటు. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? బ్యాగ్ ఇస్తావా చస్తావా? ఇవ్వ బ్యాగ్ ఇవ్వు. చచ్చిన బ్యాగ్ ఇవ్వను. వదులు మర్యాదగా. ఇస్తావా చస్తావా? ఇవ్వమంటుంటే. వదులు. ఆ రౌడీ వెధవలు ఇంకా ఫోన్ చేయలేదేంటి? డబ్బు కొట్టేశారా లేదా? అకౌంట్ ఫైల్ ఏది శేషు? వదినా, ఇదేంటి
నేను అకౌంట్ ఫైల్ అడిగాను కదా శేషు. సారీ వదినా, నేనేదో ఆలోచిస్తున్నాను. ఆ, ఆ రాధ డబ్బులు తీసుకుని వెళ్ళిందంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. ఏం చెయ్యాలి? వర్క్ డన్ సార్, అంటే డబ్బు కొట్టేశారన్నమాట. అమ్మయ్యా. వదినా, ఈ ఫైలు అన్నయ్య ఆల్రెడీ చెక్ చేశారు, మీరు సైన్ చేస్తే సరిపోతుంది. ఇంతసేపు ఏదో పరచానంగా ఉన్నావు, ఇప్పుడు యాక్టివ్ అయిపోయావే. నేను కొన్నిసార్లు అంతే వదినా, ఆన్ ఆఫ్ అయిపోతుంటాను. ఈ ఇయర్ అడ్మిషన్స్ గురించి అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్తో మాట్లాడాలి. ఓకే సార్. దేవకి, నీ వర్క్ అయిపోతే లంచ్ చేద్దాం. 5 minutes అండి, ఈ ఒక్క ఫైల్ చూడాలి. ఓకే ఓకే, క్యారియర్. ఈ లోపు రాధ కూడా వస్తే అందరం కలిసి భోంచేయచ్చు. అవును, ఈపాటికే వచ్చుండాలి, ఇంకా రాలేదేంటి? మనోహర్, ఒకసారి తనకి కాల్ చేయి. ఓకే మేడం. The number you are trying to call is currently not reachable. సిగ్నల్ లేదనుకుంటాను మేడం, నాట్ రీచబుల్ అని వస్తుంది. డబ్బు పోయాక ఏ ముఖం పెట్టుకుని వస్తుంది? అట్టుండటే పారిపోయి ఉంటుంది. మేడం, రాధా, మేడం, రాధా, మేడం, రాధా, మై ఏమైందమ్మా? గాడ్, ఏమైందమ్మా? చేతికేంటి గాయం? ఏమైంది రాదా? అయ్యో, అది డబ్బు. డబ్బు. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. ముందు మంచినీళ్ళు తాగు. తాగు. ఇప్పుడు చెప్పమ్మా, ఏమైంది? నేను డబ్బు తీసుకుని వెళ్తుంటే సడన్ గా ఎవరో అటాక్ చేసి డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోయారు మేడం. నేను డబ్బు కాపాడడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళని డిఫెండ్ చేయలేకపోయాను. వెంటనే మాకో పోలీసులకు ఫోన్ చేయాల్సింది కదా. ఆ పెనుగులాటలో ఫోన్ కింద పడి డ్యామేజ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఐఎమ్ కంప్లీట్లీ బ్లాంక్. అసలు వాళ్ళెవ్వరూ ఏంటో ఏం అర్థం కావడం లేదు. నువ్వు వాళ్ళ గుర్తులు ఏమైనా చెప్పగలవమ్మా? లేదు సార్, అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. స్కూటీ పంచర్ అయ్యేలా చేసి తెలివిగా అటాక్ చేశారు. ఐఎమ్ సో సారీ మేడం, నేను డబ్బుని కాపాడలేకపోయాను. అయ్యా అయ్యా, అబ్బా, అరే అరే, బంగారం సింగారం, అందరూ రండిరా, రండి రండి. ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా నడుస్తుంది, ఫ్రీ టికెట్, రండి చూద్దరు గాని. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చాలా బాగుందమ్మా, చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావు. నీకు యాక్టింగ్ లో చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా. శేషు గారు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటయ్యా, మీ ఆవిడ చెప్పే కట్టు కథలకి బోరుమని ఏడవాలా నమ్మాలా? ఏమంటున్నారండి? ఆ డబ్బు నువ్వే నొక్కేసి దాచేసి ఇలా డబ్బు పోయింది అని కథలు చెబుతున్నావు అంటున్నాను. ఏ కాదా? శేషు, అలా తొందరపడి మాట్లాడకు. తొందరపడి కాదన్నయ్యా, మీరే ఆలోచించండి. నేను ఎన్నిసార్లు ఎన్ని లక్షల డబ్బులు పట్టుకెళ్ళాను, ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈవేళ రాధ తీసుకెళ్ళినప్పుడే ఎందుకు జరిగింది? ఎందుకంటే డబ్బు చేతికి వచ్చినప్పుడే ఇదంతా ప్లాన్ చేసుకుంది, పర్ఫెక్ట్ గా అప్లై చేసింది. శేషు గారు, ప్లీజ్ అనవసరంగా నా మీద నిందలు వేయకండి. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు మీద ఆశ ఏమైనా చేయిస్తుందమ్మా. మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు శేషు గారు. రాధ ఎలాంటి అమ్మాయో, ఎంత నిజాయితీగా ఉంటుందో ఇక్కడ అందరికీ తెలుసు. తను నిజంగా డబ్బు కాజేయాలనే అనుకుంటే
డబ్బు తీసుకుని అట్నుంచటే వెళ్ళిపోయేదిగా, తిరిగి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అందరికీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తుంది? తెలివితేటలు బాబు, ఇదిగో ఇలా ఆలోచిస్తారనే తిరిగి వచ్చింది. అసలు తనని నమ్మి డబ్బు పంపించడం మనదే తప్పనయ్యా. శేషు, అసలు విషయం తెలుసుకోకుండా లేనిపోని గొడవ చేయకు. జరిగిన దాని గురించి ఆలోచించు. ఇంకా ఏంటి వదిన ఆలోచించేది? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి విషయం తెలుస్తారు. పోలీస్ కంప్లైంటా? అది రాధ మీద. మరి దొంగతనం చేసింది మీ ఆవిడే కదా బాబు. తను కాజేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? చెయ్యలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోవచ్చు, కానీ రాధ మీద నమ్మకం ఉంది. రాధ ఎప్పటికీ ఏ తప్పు చేయదు. దొరకనంత సేపే దొరలు, దొరికితేనే దొంగలు. ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం, నేను పోలీసులకు ఫోన్ చేసేస్తాను. శేషు, తొందరపడి పోలీసులకు ఫోన్ చేయొద్దు. అన్నయ్య, మన కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరు ఏ తప్పు చేసినా, అది ఎంత పెద్ద క్యాడర్ అయినా ఎంత చిన్న క్యాడర్ అయినా వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలి. మనం పెట్టిన రూల్స్ మనమే కాదంటే ఎలా చెప్పండి? అవునవును, మన కంపెనీ రూల్స్ పాటించాలి. మేడం, నన్ను నమ్మండి మేడం, నేనే తప్పు చేయలేదు. ఈ దొంగతనానికి నాకు ఏం సంబంధం లేదు. లేదని చెబితే ఎలా నమ్మాలమ్మా? హేయ్, ఏయ్, ఆ ప్యాకెట్ ఇవ్వు. ఎవరు మీరు? మేడం, నేను డబ్బు తీసుకెళ్తున్న విషయం ఇక్కడ మనకి మాత్రమే తెలుసు. వాళ్ళు నన్ను అటాక్ చేసినప్పుడు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారు. నిజంగా దొంగతనం చేసే వాళ్ళైతే ముందు బెదిరించి బంగారం అది లాక్కొని బ్యాగ్ చెక్ చేసి డబ్బు తీసుకునేవారు. వాళ్ళు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ అంతే ఉంటుంది. యూఆర్ రైట్ రాధా, కానీ రాధ చెప్తుంది వింటుంటే దీని వెనక ఏదో స్కెచ్ ఉందనిపిస్తోంది. మేడం, ఒక్క 24 hours టైం ఇవ్వండి. ఆ దొంగలు ఎక్కడున్నా పట్టుకొని డబ్బుతో పాటు అసలు నిజం కూడా కక్కిస్తాం. వామ్మో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడక చుట్టుకునేలా ఉంది. ఏంటి 24 గంటల టైం కావాలా? ఎందుకు? ఈ గ్యాప్ లో ఇద్దరు కలిసి పారిపోదామనా? అదేం కుదరదు, మీ నాటకాలు చాలు. ఇదిగో ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి అంతా తేలుస్తారు. వద్దు శేషు. ఎందుకు వద్దంటున్నారు వదినా? మీరు వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. నేనేం గుడ్డిగా నమ్మడం లేదు. వీళ్ళని ఇన్ని రోజులుగా గమనిస్తున్నాను. వీళ్ళు నీతి నిజాయితీగా పనిచేయడం, సాయం చేయడం తప్ప స్వార్థం, మోసం తెలీదు. వదినా, మీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు రూల్స్ కి వ్యతిరేకంగా వీళ్ళని క్షమిస్తే రేపు వేరే ఎంప్లాయీస్ కూడా తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తారు. అందరికీ ఒక రూలు, వీళ్ళకి మాత్రం ఒక రూలు పెట్టలేం కదా వదినా? నేను ఏ రూల్స్ అతిక్రమించటం లేదు. వాళ్ళు అడిగినట్టుగా 24 గంటల సమయం ఇస్తున్నాను. అది కూడా మీ మీద నన్ను నమ్మకంతో ఇస్తున్న అవకాశం. ఈలోపు రాధ ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. లేదంటే రూల్స్ ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాధ ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం మేడం. మరీ అంత సంబరపడిపోకండి. మీకున్నది 24 గంటలు మాత్రమే. ఆ లోపు మీరు నిరూపించుకోలేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈవిడ గారు జైలుకి, తమరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అంతవరకు రానివ్వం. 24 గంటల సమయం చాలు, నిజాన్ని బయటికి తీసుకొస్తాం. రారాధా. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఈరోజు సినిమా అయిపోయింది, రేపు వేస్తారు. రేపు వచ్చేయండి, వెళ్ళండి.
భోజనం వడ్డించు. ఇంట్లో వాళ్ళెవరూ భోజనానికి రాలేదండి. వాళ్ళు రాకపోతే నన్ను కూడా పస్తుండమంటావా? వాళ్ళకి బాధగా ఉండి ఆకలి లేదేమో, నాకే బాధ లేదు, బాగా ఆకలేస్తుంది. వడ్డించు. ఇదే దేవకి, ఇంకా రాధ గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, రాధ చాలా మంచి అమ్మాయి, ఎలాంటి తప్పు చేయదు. తన మీద ఆ నమ్మకం నాకుంది. నేను కూడా అదే నమ్ముతున్నాను దేవకి. కానీ ఆ డబ్బులు ఎలా పోయాయో అది మాత్రం అర్థం కావట్లేదు. ఆ రౌడీలు డబ్బు కొట్టేస్తుంటే ఆపటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. మీ దగ్గర దొంగతనం చేసిన వాళ్ళ మొహాలు మీరు ఏమైనా గుర్తుపట్టగలరా? ఆ గందరగోళంలో నాకేం అర్థం కాలేదండి. పైగా మాస్కులు కూడా వేసుకున్నారు. తన దగ్గర డబ్బులున్నాయన్న విషయం ఎవరికి తెలుసుంటుందండి? నాకు అదే అనుమానం. పైగా వాళ్ళు నన్ను ఫాలో చేసి రాలేదు, పర్టికులర్ గా ప్లాన్ చేసి అటాక్ చేశారు. అవును, దొంగతనం జరిగేటప్పుడు మీరు ఇంకేదైనా గమనించారా? లేదండి, నాకేం గుర్తు రావట్లేదు. తను నిజాయితీ నిరూపించుకోవాలంటే ఆ డబ్బు తిరిగి తీసుకురావాల్సిందే. అది సాధ్యం అవుతుందంటారా? ముందుగానే ఎందుకు భయపడతారు? మనం ప్రయత్నించాలి కదా. ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నేను అదే కోరుకుంటున్నాను. దేవకి మేడం నన్ను ఎంతగానో నమ్మారు. ఆ నమ్మకం నిలబడాలంటే నా నిజాయితీ నిరూపించుకోవాలి. మనకి తన మీద ఎంత నమ్మకం ఉన్నా సరే రూల్స్ ప్రకారం మనం వాళ్ళకి సపోర్ట్ చేయలేం దేవకి. అయినా కూడా మీకు 24 గంటలు టైం ఇచ్చారంటే అది మీ మీద ఉన్న నమ్మకమే. నా నమ్మకం నిజం అవ్వాలి అంటే తను ఏ తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ అవ్వాలి. నేను కూడా ఆ ఉద్దేశంతోనే ఎస్ఐకి పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన కానిస్టేబుల్స్ని పంపించి ఎంక్వైరీ చేయించాడంట. ఏ క్లూ దొరకలేదు. అందుకే ఈ సమస్య నుండి బయటపడటం కష్టమేమో అనిపిస్తోంది. రాధగారు, భయపడితే మనమేం చేయలేమండి. మీరేమీ తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అయినా టెన్షన్లో ఎలాంటి ఆలోచన రాదు. ఫస్ట్ మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి, రేపు ఆలోచిద్దాం. పడుకోండి ప్లీజ్. నేను తర్వాత పడుకుంటాను, మీరు పడుకోండి. సరే, ఓకే, గుడ్ నైట్. వాళ్ళు మన దగ్గర జాబ్లో చేరినప్పటి నుంచి మనకి ఎన్నో రకాలుగా సాయం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి దేవుడే వాళ్ళకి సాయం చేయాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి మాత్రం రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది దేవకి. ప్రశాంతంగా పడుకో. మనోహర్, మనోహర్, ఏంటండి? ఒకవేళ 24 గంటల్లో నిజం తెలుసుకోలేకపోతే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? అప్పుడే 4 గంటలు అయిపోయింది. అంటే ఇంకా 20 గంటలే ఉంది. ఈలోపు తెలుసుకోగలమా? చూడండి రాధగారు, మీకు ఇందాకే చెప్పాను, టెన్షన్ పడితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతాం తప్ప ఏం చేయాలనే క్లారిటీ రాదు. నా మాట విని మీరు నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, స్ట్రెస్ తీసుకోకండి. అలాగే. మనోహర్, మనోహర్, మళ్ళీ ఏమైందండి? మనం భార్యాభర్తలమనేగా మనకి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నేను నా నిజాయితీ ప్రూవ్ చేసుకోలేకపోతే నా ఉద్యోగంతో పాటు
మిమ్మల్ని కూడా తీసేస్తారు అంటే నా వల్ల మీకు కూడా నష్టం. ఉద్యోగం పోతే సమస్యలు ఎలా తీరాలి? రాధగారు కూల్ డౌన్. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు మీరు? ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం కంటే ముందు ఫస్ట్ మీ నిజాయితీ నిరూపించాలి, అది ముఖ్యం. అదొక్కటే ఆలోచించండి. రేపు దీని గురించి ఆలోచిద్దామండి. ప్లీజ్ ఇప్పుడు మీరు నిద్రపోండి, నన్ను పడుకోనివ్వండి. మనోహర్, ఏంటండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బెయిల్ ఇస్తారా ఇవ్వరా అని భయమా, లేదంటే ఏ జైల్లో పెడతారనే డౌటా? ఆ రెండూ కాకపోతే జైల్లో యూనిఫామ్ ఏ కలర్ ఇస్తారని ఆలోచిస్తున్నారా? అలా అంటారేంటండి? ఎలా అనాలండి? ఇదిగో మీరు అనవసరంగా భయపడుతున్నారు. నెగిటివ్ ఆలోచనలకు ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. అంత మంచి జరుగుతుందనే హోప్తో ఉండండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అబ్బా, ఇంతకన్నా మోటివేట్ చేసే ఓపిక నాకు లేదు. అయినా టెన్షన్లో కూర్చొని ఆలోచిస్తే సమస్య తీరిపోతుందా? రేపు పొద్దున్న చూసుకుందామండి. ప్లీజ్ పడుకోండి. మీరు అనుకున్నది కరెక్టే రాధగారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గానే జరిగింది.